వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బయటికి వెళ్ళిపోవడానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రావడానికి కారణాలైన సూపర్ 6 కానీ లేకపోతే విద్యార్థికి ఇస్తానన్న నిరుద్యోగ వృత్తులు కానీ ఇక మిగతా అంశాలన్నీ కూడా నెరవేర్చడమే కాకుండా ఈ బడ్జెట్ ఈ సమావేశాలు దానికి కావాల్సిన నిధులను కూడా పూర్తిగా కూడా కేటాయించకుండా కార్యక్రమాలు చేస్తారు. చెప్పుకుని పోతే 1, 2, 3 కాదు, ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి మళ్ళీ ఒక సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏ రోజు ఏ విధంగా ఏ రోజు చేశారని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తాం. ఈ విధంగా చేశారు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించలేదు నాకు. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మాకు మ్యాండేట్ ఇచ్చారు, వారి ఆకాంక్షలు వారికి అనుగుణంగా కార్యక్రమాలు చేయాలి అనే కనిపించట్లేదు. ఎంతసేపు కూడా మా పని అయిపోయిందిలే, మేము అధికారంలోకి వచ్చాలే, మేము సీట్లో కూర్చోనాలే, ఎలా పోతే పోనీ, మేము ఇంకా మా పని ఈ రాష్ట్రాన్ని దోచుకోవడమే మా పనిని ఆలోచనలు ఆ ప్రభుత్వం తాలూకు ఇచ్చిన సమాధానాలు కానీ వాళ్ళు ఇస్తున్న కార్యక్రమాలు కానీ వారి వ్యవహార శైలిలో కానీ కనిపిస్తున్నాయి. చాలా దురదృష్టం, చాలా దురదృష్టం. అలా ఏదైతే అత్యంత విలువైన సమస్యలు ఉన్నాయో వాటి మీద స్పందనే కరువైంది, చిత్తశుద్ధి కనిపించట్లే. కాబట్టి మాకు ఈ జరిగిన ఈ 15 రోజుల కార్యక్రమంలో ప్రభుత్వం తాలూకు తీరు పట్ల మేము చాలా అసంతృప్తితో ఉన్నాం. ఆ తీరుని ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో సరే వాళ్ళు వ్యవహార శైలి మార్చుకోవాలని, ప్రజా సమస్యల పట్ల చర్చలతో ఉండాలని. ఎందుకంటే సభ అంటే ఏ ఒక్కరి వ్యక్తులతో ఏ ఒక్క 2 పార్టీల తాలూకా ఆధిపత్యాల కోసం కాదు. 5 కోట్ల మంది ఆంధ్రులకి తాలూకు బాధ్యత వహిస్తుంది ఆ సభ. దానికి తగ్గట్టు మన ప్రభుత్వ వ్యవహార శైలి కానీ మనం ఇచ్చే ప్రొసీడింగ్స్ కానీ ఇచ్చే సందేశాలు కానీ ప్రభుత్వం చెప్తున్న మాటలు కానీ లేదు ప్రతిపక్షంగా మేము మాట్లాడిన మాటలు కానీ లేదు మా భాష కానీ లేకపోతే వాళ్ళ భాష కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ మా వ్యవహార శైలి కానీ ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. అది కొరబడింది. ఇవాళ ఎంతో సమస్య. ఎస్సీ కులాలు ఇవాళ షెడ్యూల్ కులాలకు సంబంధించి వాళ్ళ తాలూకా ఇంటర్నల్గా వాళ్ళకి వర్గీకరణ కావాలని ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారు. పలు సందర్భాలు మనం చూసాం. ఈ వర్గీకరణ జరిగినప్పుడైతే ఒక వర్గం అయితే కురుక్షేత్రం పెడితే, ఒక వర్గం అయితే వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తే ఆ రోజు ఉన్న ఇప్పుడున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వమే వాళ్ళ అరెస్టులు చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత మేము వచ్చే మా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ కేసులన్నీ ఎత్తింది మా ప్రభుత్వం. ఇది ఏదో గొప్పగా చెప్తున్నాను కాదు. ఎందుకంటే ఏదైతే అట్టడుగు ఉన్న ఈ షెడ్యూల్ కులాలు ఉన్నారో వాళ్ళు కోరుకుంటున్న వాళ్ళ తాలూకు ఆశలు ఏమున్నాయో, వాళ్ళ కోరికలు ఏమున్నాయో వాటికి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఒక పెద్ద మనసుతో ఏ ఒక్క వర్గానికి కూడా ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క కులానికి కూడా ఉపకులానికి కూడా నష్టం లేకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సరే మేము చేసాం కదా, మీరు తన్నుకు చావండి అంటే అది సమంజసం కాదు.